వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, పేదరికం నిర్మూలన, అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చేందుకే వస్తున్నా మీకోసం యాత్ర చేపట్టినట్లు ఆయన వివరించారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకమైన బాబు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఓదారుస్తూ, వెనుకబడిన వర్గాలకు నేనున్నానని ధైర్యం చెప్తూ చంద్రబాబు పాదయాత్ర ముందుకు దూసుకుపోతోంది. భద్రతను సైతం లెక్క చేయకుండా బాబు ప్రజల్లో చాలా దగ్గరగా మమేకమవుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు చేరువవుతున్నారు. అనంతపురం జిల్లాలో వస్తున్నా మీకోసం యాత్రలో పాల్గొన్న బాబు ప్రజల కష్టాల్ని ఓపిగ్గా వింటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్ కోతలు, కరువు వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ చైతన్యం కలిగిస్తున్నారు. పెనకలపాడు, సొల్లాపురం, హనుమాపురం, నింబగల్లులో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రైతులకు రుణభారం తగ్గించి ప్రోత్సాహకాలు అందేలా చూస్తామన్న బాబు పక్కా ఇళ్ల నిర్మాణానికి ₹1,00,000, పింఛన్లు, విద్యార్థులకు బోధనా రుసుం, ఉపాధి కల్పన వంటి హామీలు ఇచ్చారు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకని బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, ఎస్సీ కేటగరైజేషన్ నమోదవుతున్నాం, ముస్లిం పాలసీ ఇచ్చాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి, అగ్రవర్ణాల్లో ఉండే మధ్య తరగతులకు పాలసీ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు. మేము అగ్రవర్ణాల్లో పుట్టడం మా తప్పైపోయిందా, మేము కూడా పేదవాళ్ళం, మమ్మల్ని ఆదుకోకపోతే మా భవిష్యత్తు ఏంటన్నప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. 9 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనను బేరీజ్ వేసుకుని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తెలుగు జాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే కాంగ్రెస్ పాలకులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో తెలుగు జాతికి ఒక ఊపు వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మేము కూడా ప్రపంచం మొత్తం మన వాళ్ళకు గుర్తింపు వచ్చే కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అడుగడుగునా వస్తున్న ప్రజాస్పందనతో ఉత్సాహంగా ముందుకు సాగిన చంద్రబాబు రాత్రికి నిమ్మగల్లులో బస చేశారు. ఇవాళ రేణుమాకులపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్ర ఉరవకొండ, చాబాల అడ్డ రోడ్డు, చిన్నహోత్వేరు మీదుగా సాగనుంది. ఈ సాయంత్రానికి చంద్రబాబు యాత్ర 200 కిలోమీటర్ల మైలురాయికి చేరుకోనుంది.